హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే చార్మినార్ పక్కనున్న మక్కా మసీద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో మనకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మక్కా మసీద్ అనేది 1614 కామన్ ఎరాలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టేయడం జరిగింది. కానీ ఔరంగజేబ్ మాత్రం దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మక్కా ఎందుకు అంటారంటే ఇక్కడున్న బ్రిక్స్ అన్నీ మక్కా నుంచి తీసుకొని వచ్చారు. సో ఇది సెంట్రల్ ఆర్క్ దగ్గర యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మసీద్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్లో 10,000 వర్షిపర్స్ని అకామిడేట్ చేస్తుంది మక్కా మసీద్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ద్వారా కట్టడం జరిగింది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది స్ట్రాంగ్ డెక్కన్ మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రాయి వచ్చేసి గ్రానైట్ రాయి కట్టారు ఫ్రెండ్స్, గ్రానైట్ రాయితో. సో మక్కా బ్రిక్స్ అనేవి చాలా సేక్రెడ్ ముస్లిమ్స్కి. సో దీంట్లో లార్జ్ కోర్ట్ యార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కుతుబ్ షాహీ రూల్, మొఘల్ రూల్, అసాఫ్ జాహీ నిజాం పీరియడ్లో, నెక్స్ట్ బ్రిటిష్ ఎరాలో ఇది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మసీద్ అనేది మనకి ఫ్రైడే రోజు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్ ప్రేయర్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో దీంట్లో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్, మక్కా మసీద్ అనేది 1614 కామన్ ఎరాలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించాడు, కానీ ఔరంగజేబ్ దీన్ని కంప్లీట్ చేశాడు. సో ఈ బ్రిక్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మక్కా నుంచి తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, సో ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలని, మీరు ఇంకా నాలెడ్జ్ పొందాలని నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడుగు బ్రో ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.